అంటారు మీరు? ముందుగా అమాన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒక్కటేమంటే ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్కలాగా ఉంది. గత ప్రభుత్వం చేసింది ఒకలాగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. అయితే ఇక్కడ రైతుల గురించి గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏమి హామీ ఇచ్చింది, దాన్ని నెరవేర్చడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఇప్పుడు మొత్తానికి ఖజానా ఖాళీ ఉంది, ప్లస్ మొత్తానికి గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండింది. కానీ మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పోతూ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇచ్చింది మొత్తానికి ఖజానా ఖాళీ. సో ఖజానా ఖాళీ ఉన్న స్థాయి నుంచి ప్రభుత్వాన్ని నడిపేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని శాఖలలో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. పరిస్థితులు ఏందని ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. సో ఆది ఉద్దేశంలో పెట్టుకునే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ దిశగా పోతే ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుతుంది అనే ఒక ఉద్దేశంతోనే ప్రజలు ఆ దిశగా ప్రజలకి మేలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయంలో ఏమన్నా మార్పులు ఉంటే సూచన సలహాలు ఇవ్వమని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. సూచన సలహాలు ఇవ్వండి, కానీ ఇది ఇట్లా చేస్తే తప్పు, అది అట్లా చేస్తే తప్పు అనకుండా జస్ట్ గివ్ అడ్వైస్, సో దట్ అదేమన్నా చేయడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి అంటే ప్రభుత్వం ఆల్రెడీ ఒక మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటుంది, దాని మీద డిస్కషన్ అవుతుంది, ఒక రివ్యూ మీటింగ్ చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇది గతంలో మేనిఫెస్టో పెట్టక ముందు కూడా మేనిఫెస్టో కమిటీ అదంతా కూర్చొని ఒక తర్జన భర్జన బట్టి ఒక నిర్ణయానికి వచ్చే ఇది ఈ రకంగా మేము అమలు చేస్తామని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినాకనే ఆ ప్లాన్ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు గడుస్తుంది. దాంట్లో ఒక 1.5 month అంటే 40-45 days అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ కి పోయింది. సో ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికే మొత్తం ఇది చేస్తుంది. దాంట్లో ఇటు ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ లోపాయి ఒప్పందకారంలో కొంచెం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోస్తాం అనడంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము గేట్లు తెరిచినాము, మిగతా పార్టీ వాళ్ళు రావచ్చు, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీలకి బయట పోయిన వాళ్ళు గర్వాపసి రావచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశగానే వచ్చిన వాళ్ళని స్వాగతించి గమనున్నాం. కానీ లేకపోతే మొత్తానికి ఏదైతే భయపెట్టో లేకపోతే వాళ్ళని బెదిరించో మీరు మా దగ్గరికి రావాలా లేకపోతే లేదని గతంలో కేసీఆర్ చేసినట్టు ఇక్కడ చేయలేదు. ఇక్కడ శివలాల్ గారు రుణమాఫీ గురించి ప్రధాన అంశంగా మాట్లాడుతున్నాం. అంటే ఆ చేరికలు కొనసాగుతున్న మీ పార్టీ వ్యూహం అది వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకు సంబంధించి ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి కొన్ని విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈరోజు షెడ్యూల్ ప్రకటించడం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని షరతులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి, ఎవరికి గైడ్లైన్స్ కూడా ప్రకటించారు, ఎవరికి రుణమాఫీ చేయబోతున్నామని కూడా ప్రధానంగా చెప్పారు. అందులోనే రైతులకు సంబంధించి పిఎస్సిఎస్ నుంచి తీసుకున్నటువంటి రుణాలకు కానీ లేకపోతే వాణిజ్య ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తీసుకున్న రుణాలకు చెప్పారు. ఇక్కడ చాలామంది అంటే రైతులకు చాలామంది కూడా బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకొని వ్యవసాయ పనుల నిమిత్తం వాడుకున్నటువంటి వారు కూడా ఉన్నారు. దానికి సంబంధించి కూడా కొంతవరకు వస్తుంది. సో దాన్ని ఏమైనా పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే 30 రోజుల పాటు ఎవరికైనా సలహాలు ఏమైనా కావాలి లేకపోతే సందేహాలు ఉంటే నివృత్తి చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో ఏమైనా పరిగణలో తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే ఏదైతే రైతుల దగ్గర ప్రజావేదికలు పెట్టి ఈరోజు ప్రభుత్వం కానీ మంత్రులు కానీ అక్కడ వాళ్ళకి ఎవరికి ఇస్తే బాగుంటది ఏంటి అనేది అదొక సమావేశాలు పెట్టి ప్రజల నుంచి కూడా సేకరించడం జరిగింది. అది ఆ సేకరణను కూడా పరిగణనలోకి తీసుకొని రేపు అసెంబ్లీలో డిస్కషన్ చేసి దీని మీద ఎవరికి ఇస్తున్నారు, ఎంత ఉన్న వాళ్ళకి ఇస్తారు అనేది అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే దీన్ని అనౌన్స్ చేస్తామని చెప్పి మొన్న మంత్రివర్గంలో కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము రైతులకు ఏకకాలంలో అని చెప్పింది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది.